హాయ్ అండి, నేను సుమిత్ర. పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పప్పుచారు కోసం 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. ముందే వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు. ఇందులో ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, టమాటోస్ కూడా ఇందులో వేసేద్దాం. ఒక చిన్న టమాటాలు ఒక 4-5 తీసుకున్నాను. ఇందులో మిర్చి, ఇది పండు మిర్చి, పచ్చిమిర్చి పండిపోయి ఉంటాయి కదా, ఆ మిర్చి తీసుకున్నాను నేను. బాగుంటాయండి టేస్ట్కి. పచ్చిమిర్చి వేయలేదు, మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. వెల్లుల్లి ఇవి వచ్చి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులో వేసి ఉడికిస్తే టేస్ట్ ఉంటుందన్నమాట. నేను వేసాను. అందులో కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని పప్పు తీసుకొని బాగా ఇలా కూడా అయిపోద్ది. అంత బాగా ఉడికిందనమాట పప్పు. ఇది చింతపండు వేయలేదు కదా మనం, అందుకని ఇంకా సాఫ్ట్గా ఉడికింది. చింతపండు వేసామంటే ఇక్కడ సరిగా ఉడకదు, కానీ చింతపండు వేయలేదు కదా, ఇలా అంటే కూడా మ్యాష్ అయిపోతుంది. దీన్ని మనం ఒకసారి ఎందుకైనా మంచిది పప్పు గుత్తితో ఇలా అనుకునేది, ఒకసారి అలా వేసి ఇందులో చింతపండు ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాం. దాన్ని రోస్ట్ చేసుకుని ముందే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. దీని నుంచి జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాను. చింతపండు రసం ఇందులో వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి పచ్చపచ్చి పప్పున అవుతుంది.
అయినంత దీన్ని మనం చింతపండు రసం వేసాం కదా, దీన్ని కాదు ఒక 10 to 15 minutes ఉడికించుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంతే పప్పు చారు రెడీ అయిపోయింది.